అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలను అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 20వ తేదీ అనగా శనివారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరి జీవితంలో ఎదురవ్వబోయే శుభాశుభాలు ఎటువంటివి? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరి సమస్యలకు తగిన పరిష్కారాలు, పరిహారాలు అయితే చేసుకోగలుగుతారో మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మదగిన గురువుగారండి. ఒక్కసారైతే మీరు ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశివారు నీతికి నిజాయితీకి ఎంతో మారుపేరైన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఇంత గొప్పవారు ఉన్నారా అని అయితే మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే గనక కొన్ని సందర్భాలను బట్టి నిజంగా వీరు చేసినటువంటి పనులు అలాగే ఉంటాయి. వీరి యొక్క తెలివితేటలు, వీరు నిజంగా ఏమైనా తెలుసుకోవాలన్నా వీరి నుంచి మనం తెలుసుకోబోయే మాటలను, పనులు, తీరును చూస్తే ఎంతో ఆశ్చర్యపోక తప్పదు. వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించినా, ఒక మనిషిని నమ్ముకున్న, ఒక మాట మీద ఏదైనా మాట ఇచ్చినా వెనుకటి రోజుల్లో అలానే నిలబడేవారు. ఈ రోజుల్లో ఏంటంటే ఇలాంటివన్నీ చాలా కరువైపోయాయి. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అటువంటి రోజుల్లో అయితే మనం ఇప్పుడు ఉన్నామని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు చాలా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఇటువంటి వాళ్ళను మనం చూడాలంటే గనక. అయితే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఒకే మైండ్ సెట్‌తో ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. మాట ఇచ్చినా కానీ, సహాయం చేయాలనుకున్నా కానీ, ఎవరికైనా ఏదైనా ఆదరణ చూపించాలన్నా కానీ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వీరు ముందే ఉంటారు. కనుక ఈ యొక్క రాశి వారు కూడా ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వారనైతే చెప్పుకోవచ్చు. గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. గొప్ప రూప లావణ్యం ఉన్న వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరిని చాలా ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యం కూడా కలిగిన వారైతే చెప్పుకోవచ్చు. చాలా గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మనసైతే చాలా వెన్నపూసలాగా శుతిమెత్తంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశివారు ఇది మంచా, చెడా అని విని ఏమీ ఆలోచించకుండా కొన్నిసార్లు వీరు తీసుకునే నిర్ణయాలను బట్టి వీరు కొన్ని జీవితాల పట్ల వీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అటువంటి పరిస్థితులు చాలానే జరిగి ఉన్నాయి. ఈ రోజున వీరేంటంటే గనక వీరు తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయాల వల్ల అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా ఒక దెబ్బ పడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అవతల వ్యక్తులకు కూడా వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను కొంచెం ప్రభావితంగా చూపించబోతున్నాయి. ఇక అలాగే వీరు ఎంచుకున్న ఒక చాలా అద్భుతమైనటువంటి అవతల వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయే విధంగా, నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. బట్టల విషయంలో కావచ్చు, వ్యక్తుల విషయంలో కావచ్చు, ఇలా ఏ విషయంలో అయినా సరే వీరి యొక్క సెలక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించడానికి ఒక రోజున ఒక కొత్త వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా వీరు అదృష్టం ఉండాలని అయితే చెప్పుకోవచ్చు. అంత ఈజీ కాదు, అంత సామాన్యమైన విషయం కాదు. ఎవరైనా కానీ మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తుంటే మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అది చాలా లోతైనటువంటి ప్రాముఖ్యతమైనటువంటి బంధం అని అయితే కావచ్చు. కానీ ఈ రోజున మాత్రం మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతుంది. ఈ యొక్క రోజు మీకు మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6:30 వరకు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అయితే మీ చెవిన పడబోతుంది. అది ఫోన్ కాల్ ద్వారానా, లేదా ఎస్ఎంఎస్ ద్వారానా, లేదా ఎవరైనా వ్యక్తి ద్వారానా మీ దగ్గరకు ఆ రహస్యం మీ చెవున ఎలా పడబోతుందనే దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలైతే మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఒక శక్తులు కానీ లేవి, మనుషులు కానీ మిమ్మల్ని ఏవి కూడా మీ బంధాలను విడతీయలేవు. అటువంటి మీ కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇలాంటి సందేహాలు లేకుండా కూడా మీరు ఉన్నటువంటి నీతి నిజాయితీ యొక్క ప్రేమ ఎదుటి వ్యక్తులకి చూపించే విధం, కుటుంబంలో మీరు చేసే బంధువర్గంలో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఇలా అందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ప్రేమ అలాగే ఆప్యాయత అన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు ఎవరిని కూడా పొరపాటున కూడా అసలు విడిచిపెట్టరు. అలాగే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే గనక ఈ యొక్క రాశి వారు కుటుంబ వ్యవస్థను చాలా దిట్టంగా అద్భుతమైనటువంటి మార్గంలో అయితే నడిపించుకుంటూ ఉంటారు. ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరూ కూడా ఎక్కడ గొడవలు పడకుండా చాలా అద్భుతంగా కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. వీరి యొక్క జీవితం కూడా కుటుంబ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే ఈ రోజున ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తులు అనేది అయితే
కొంత చెడుకా, మంచికా అనేది తెలియదు కానీ, ఎక్కువగా వారి యొక్క ప్రభావం అనేది వీరి జీవితం మీద పడబోతుంది. వీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదంటే బయట కావచ్చు. ఇలా ఎక్కడైనా సరే ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు కొంత మంచిగా, కొంత చెడుగా అని 2 దిశలుగా అయితే కనబడుతూ ఉంది. ఈ యొక్క రాశి వారికి కొంత అప్రమత్తంగా ఉండి తీరాలి. నూతనంగా పరిచయమైన వ్యక్తుల ద్వారా కొంతమందికి మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు కూడా మీకు కొంత మేలుని జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి వాటిని మనం ఆలోచించుకోవాలి. సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉండబోతున్నాయన్నమాట. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరైతే చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో మంచి ప్రాముఖ్యతనైతే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తులు కూడా మీకు ఇదివరకు దూరం కాబోయిన వ్యక్తులు కూడా మిమ్మల్ని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వారు అలా పలకరించడం వల్ల మీరు చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమను బయటపెట్టడం కానీ ఇటువంటివైతే జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా చేయడం వల్ల వారి మనసులో ఉన్నటువంటి ప్రేమను, అలాగే మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీతో చెప్పుకుంటారు. తద్వారా మీ మనసు చాలా నూతనకరమైనటువంటి ఉద్దేశంతో అయితే నిండిపోతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీకు తెలియనటువంటి ఒక ఆనందము, అత్యుత్సాహం, శ్రమతో కూడినటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు మీకు లాభం చేకూరబోతున్నాయి. సహచరుల యొక్క సమాచారం అయితే మీకు బుద్ధిబలంతో చాలా కీలకమైనటువంటి సమస్యలను కూడా ఈరోజు పరిష్కరించబోతున్నాయి. అటువంటి అవకాశాలన్నీ మీకు మెండుగా ఉన్నాయి. ప్రయాణాలు కూడా చాలా శుభప్రదంగా అయితే ఉన్నాయి. గణపతి ఆరాధన, శివ ఆరాధన ఎక్కువగా మీకు శాంతినిస్తుంది, రాజయోగాన్ని సూచిస్తుంది. అదృష్టం అనేది ఈ రోజున మీ వైపు రాబోతుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారం నుంచి మంచి గణనీయమైన లాభం, కృషి, గౌరవం తెచ్చేలాగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరింత ఎక్కువ ఆలోచించి జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త ప్రణాళికలు కూడా మీకు మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు. కనుక విష్ణు సహస్రనామం చదవటం అనేది మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగంలో కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా మీకు వెలువడబోతున్నాయి. తోటి వారితో సౌమ్యంగా అయితే ఈరోజు మాట్లాడినట్టయితే గనక మీకు చాలా ఎక్కువ మేలు జరుగుతుంది. అలాగే వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు కూడా ఎతుక్కుంటూ మీకు రాబోతున్నాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తూ ఉంటుంది. మీకు ఆ కుటుంబ సభ్యులతో ఆనందంతో చాలా సానుకూలంగా అయితే మారబోతుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా విజయాన్ని తప్పక చవిచూస్తారు. మీరు నా మనోబలంతో అయితే చేసిన పని కూడా అద్భుతంగా పొందడానికి అయితే సిద్ధంగా ఉండండి. అలాగే పూర్వజన్మ పుణ్యం అనేది మీకు చాలా ఫలించబోతుంది. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభించబోతున్నాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాల్లో కూడా ఈరోజు లాభాల బాట పడబోతున్నారు. సౌమ్యమైనటువంటి మాటలు కూడా మీకు మరింత ఎక్కువగా సహకారం తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అలాగే ఈ రోజున మీకు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల, ఈశ్వర ధ్యానం అనేది చేయడం వల్ల ఎక్కువగా మీకు శక్తి బలం ఎక్కువగా నిండిపోతుంది. అలాగే యొక్క రాశి వారికి ప్రేమ జీవితం, వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. వివాహానికి సంబంధించినటువంటి వివాహ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా, ఏవైనా సమస్యలు ఉంటే గొడవలు కానీ ఇవన్నీ కూడా మీకు సమస్యలు తొలగిపోయే రోజు అనేది చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఏదైనా కానీ మీరు చాలా రోజుల నుండి మీ జీవిత భాగస్వామితో కావచ్చు, లేదా ప్రేమికురాలతో కావచ్చు, మీరు కొంత సమయాన్ని అయితే వారికి కేటాయించలేకపోతున్నారు అని మీరు చాలా బాధపడుతూ దిగులు చెందుతూ ఉన్నారు. ఈరోజు మీకు ఆ ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోయి చాలా ఆనందంగా, ఆహ్లాదంగా అయితే ఉండబోతున్నారు. చాలా కొత్త అనుబంధాన్ని అయితే మీరు పంచుకోబోతున్నారు. మీ ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకొని మీ బంధాలను ఇంకా మరింత బలంగా అయితే బలపరుచుకోబోతున్నారు. ఇది మీకు మీ జీవితానికి చాలా అద్భుతంగా నూతన ఉత్తేజాన్ని అయితే అందించడంలో చాలా ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపారులకు కూడా ఆర్థికపరమైనటువంటి చాలా రకాల లాభాలను కూడా పొందబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రాశి వారికి ఈ రోజున సానుకూలమైన, అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఎదుర్కోలేని కొన్ని సమస్యలు కూడా ఈరోజు సవాలుగా అయితే మీకు తీసుకొని ఎదుర్కోబోతున్నారు. అందులో మీరు మంచి విజయాన్ని కూడా చవిచూడబోతున్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా మీ జీవితంలో ఆలోచించి ఒకదాని తర్వాత ఒకటి మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు గణనీయమైన లాభాలు కూడా మీరు పొందబోయే అవకాశాలు చాలానే కనబడుతూ ఉన్నాయి. ఈ జీవితంలో ఒక్కొక్కటి మీకు ఏదైనా సమస్య ఉంటే గనక అది మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో ఒకసారి చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు మంచి ఫలితాలు అయితే కనబడబోతున్నాయి. చాలా అద్భుతంగా నిర్ణయాలన్నింటినీ కూడా మీరు సఫలీకృతం అయితే చేసుకోగలుగుతారు. ఇలా ప్రతిదీ కూడా ఈరోజు మీకు అనుకూలంగా వాతావరణం అయితే ఏర్పడుతుంది. సానుకూలమైనటువంటి మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా కనబడుతున్నాయి. అయినా కూడా మీరు బాధపడిన అవసరం లేదు.
చాలా చాకచక్యంగా ఉన్న ఇబ్బందులన్నిటిని కూడా మీరు బయటపడేటువంటి అవకాశాలు మీకు మరిన్ని కనబడుతూ ఉన్నాయి. కనుక మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి పరిహారాలైతే తప్పకుండా చేసుకొని తీరాలి. అలాగే ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించాలి. ఈ రోజున తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు కూడా, అలాగే భయాలు, శత్రు భయాలు ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. వీటన్నింటి నుండి మీకు బయటపడడానికి ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. మంచి ధైర్యం అందివ్వడానికి హనుమాన్ చాలీసా మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే దగ్గరలో మీకు ఏ ఆలయం ఉంటే ఆలయాన్ని సందర్శించుకోండి. ప్రయాణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. మీరు ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొంచెం జాగ్రత్త అయితే ఎదుటి వ్యక్తుల ద్వారా మీరు గమనించుకొని జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఈ రోజున నూతన వ్యక్తుల పరిచయాలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి కనుక వారి ద్వారా ఏదైనా అయితే మీకు ఏదైనా సహాయం చేయాలని చెప్పి మీరు ఇరకాటంలో ఇరుక్కోవటం అయితే అది మంచిది కాదు. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అంతా శుభదాయకంగా ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదండి. మన ఛానల్ నచ్చినట్లయితే కనుక మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే కనుక షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.